హాయ్ అండి, వెల్కమ్ టు మా ఇంటి రుచులు. ఈరోజు ఈ వీడియోలో చాలా రుచికరంగా మెంతికూర పప్పు ఎలా చేసుకోవాలో చూద్దాం. దానికి కావాల్సిన పదార్థాలు: కందిపప్పు, ఒక కట్ట మెంతికూర, 2 టమాటాలు, 4-5 పచ్చిమిర్చి, రుచికి కొత్తిమీర, కొంచెం చింతపండు, ఉప్పు. ఫస్ట్ ఒక గ్లాస్ కందిపప్పు తీసుకొని దాన్ని గిన్నెలో పోసుకొని బాగా కడుక్కొని 2-3 సార్లు నానబెట్టి ఉంచాలి. ఏ పప్పుకైనా సరే ఒక అరగంట నానబెడితే పప్పు రుచి బాగుంటుందండి. కుక్కర్లో కాకుండా విడిగా ఉంటే ఇంకా రుచిగా ఉంటుంది. ఒక గ్లాస్ కందిపప్పుని తీసుకొని బాగా కడుక్కొని ఒక అరగంట నానబెడుతున్నాను. ఇలా ఒక అరగంట నానబెట్టి ఉంచుదాం. ఈ లోపల మనం తీసుకున్న ఈ కట్ట మెంతికూరని ఒలుచుకుందాం. కొంతమంది అయితే ఒలుచుకుంటారు, కొంతమంది అయితే తరుగుతారు. మనం ఇప్పుడు ఈ మెంతికూర కట్టని ఒలుచుకుందామండి. మెంతికూరని ఒలిచి నీళ్ళలో కడుక్కున్న తర్వాత మనం ఈ అరగంట సేపు నానబెట్టి ఉంచిన కందిపప్పుని తీసుకొని వెళ్ళి ఇలా పొయ్యి మీద పెట్టి కాసేపు ఉడకనిచ్చిన తర్వాత మనము ఇక్కడ తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చీలు, టమాటోలు, ఒలుచుకున్న మెంతికూర ఈ పప్పులో వేయాలన్నమాట. ఇలా మెంతికూర మొత్తం వేసి కొంచెం ఉడికిన తర్వాత దీనిలోకి మనం ముందరగా తరిగి పెట్టుకున్న ఈ టమాటాలు కూడా వేయాలి. నేను చిన్న టమాటాలు 2 తీసుకున్నాను, తరుక్కున్నాను. ఇప్పుడు వీటిని ఈ పప్పులో వేసేస్తున్నాను. మెంతికూర పప్పుకి టమాటా వేస్తే చాలా రుచిగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈసారి చేసేటప్పుడు. ఇలా మెంతికూర టమాటా వేసిన తర్వాత 3/4 ఉడికిన తర్వాత దానిలోకి చింతపండు రసం వేసుకోవాలి. ఇలా ఒక పావు గంట సేపు ఉడికిన తర్వాత చూస్తే పప్పు చక్కగా ఉడికిపోయింది. దీనిలోకి ఇప్పుడు మనం కాస్త చింతపండు రసం వేసుకోవాలి. చింతపండు రసం వేసి బాగా ఇలా కలిపేసుకోవాలి. ఒక్క 5 నిమిషాలు ఉడకనిచ్చి దీనిలో ఉప్పు, కారం వేసుకోవాలి. తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకున్న తర్వాత ఉప్పు, 1 స్పూన్ ఉప్పు వేసుకుంటున్నాను నేను. వేసుకొని బాగా కలిపేసేసుకోవాలి. దీనిలోకి మీరు అవసరం అనుకుంటే ఎండుకారం వేసుకోవచ్చు. పచ్చిమిరపకాయలు వేసుకున్నారు కాబట్టి పచ్చికారం చాలా బాగుంటుంది పప్పుకి. ఎండుకారం కూడా చాలా కొంచెం వేస్తున్నాను, 1 పావు స్పూన్ వేస్తున్నాను. ఒక 2 నిమిషాలు ఉడకనిచ్చిన తర్వాత దీనిలోకి పోపు వేసుకోవాలి. తర్వాత పప్పుని పక్కదానిలో పెట్టి చిన్న పొయ్యి మీద పోపుకి గరిటె పెట్టేసి కొంచెం నూనె వేసుకోవాలి. దానిలో ఇలా పోపుకి సరిపడా నూనె తీసుకొని దానిలోకి కొంచెం మినపప్పు, ఆవాలు వేసుకోవాలి. ఎండుమిర్చి, కొంచెం ఇంగువ వేసుకోవాలి. ఇలా బాగా వేగిన తర్వాత, చక్కగా ఎర్రగా వేగిన తర్వాత దీన్ని తీసుకొని మనం ఉడికించుకున్న పప్పులో వేసి వెంటనే మూత పెట్టేసేయాలి. దీన్ని ఇప్పుడు కొత్తిమీరతో ఇలా గార్నిష్ చేసుకోవాలి. రుచికరమైన మెంతికూర పప్పు రెడీ. ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.